నమస్తే, వెల్కమ్ టు 1 టీవీ న్యూస్. కోనసీమ తిరుమల వాడపల్లి వెంకటేశ్వర స్వామి వారిని ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు. తొలుత ఆలయ అర్చకులు అయ్యన్న పాత్రుడిని పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. స్వామివారి దర్శనం అనంతరం ఆలయ వేద పండితులు ఆశీర్వచనం అందజేశారు. ఆలయ చైర్మన్ ముదునూరి వెంకటరాజు, ఆలయ డిప్యూటీ కమిషనర్ నల్లం సూర్య చక్రధరరావు, బండారు సత్యానందరావు తనయులు బండారు సంజీవ్, ఎంఆర్ఓ, పోలీస్ అధికారులు, ఆలయ అర్చకులు, ఆలయ సిబ్బంది, పంచాయతీ అధికారులు, కూటమి నాయకులు తదితర అధికారులు పాల్గొన్నారు. 7 శనివారాలు వస్తే స్వామివారి ఆశీస్సుల కుటుంబానికి భక్తులకు ఉంటుందన్నటువంటి ఒక నమ్మకం ప్రజలకు వచ్చింది. ఆ నమ్మకంతో ఈవేళ ఈ ప్రచారం విపరీతం వెళ్ళింది. భక్తులు కూడా వచ్చిన వాళ్ళందరూ కూడా వచ్చి బ్రహ్మాండం దర్శనం ఉందండి, మంచి జరుగుతుందని చెప్పుకొని ప్రచారం జరుగుతుంది. ఇంకా రెండవది ఏంటంటే ఇక్కడ ఆదాయం కూడా గతం కంటే బాగా పెరిగింది. ఇప్పుడు అడిగేది నేను అందరికీ ఆదాయం ఏంటంటే గతంలో 35 కోట్లు 35 కోట్లు వచ్చిందండి. ఈ సంవత్సరం మేము 70 కోట్లు అలాగా ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. మాట్లాడతారంటే భక్తుల తాలూకు స్పందన ఏంటో మనకు అర్థమవుతుంది. అది కాకుండా అడిగాను, అన్ని దేవాలయాలు లాగా పెద్ద దేవాలయాలు అలాగా మీరు కూడా అన్నదానం చేస్తారంటే చేస్తున్నాం అని ప్రమాణం చేస్తున్నాం అని వాళ్ళు చెప్తున్నారు. చాలా సంతోషం. దేవుని చూసి భక్తి పొందడం వేరు, అన్నదానం వేరు. స్వామివారి గుడిలో అన్నదానం చేస్తే ప్రసాదం తిని వెళ్తే భక్తులకు ఆనందం. అంతేక ఇక్కడ అన్నదానం కూడా అన్ని రాష్ట్రంలో చాలా పెద్ద టెంపుల్, అన్ని టెంపుల్, తిరుపతి తర్వాత అన్ని టెంపుల్లో పెడుతున్నారు. ఇక్కడ స్వామివారి టెంపుల్లో కూడా అన్నదానం పెట్టి వచ్చిన భక్తులకి టిఫిన్లు, భోజనాలు పెట్టి బ్రహ్మాండంగా చేస్తారు. కమిటీ వాళ్ళు కానీ అధికారులు కానీ అందరూ కూడా బ్రహ్మాండంగా చేస్తారు. పూజారులు కూడా నేను ఏ టెంపుల్కి వెళ్ళినా నాకు బాగా కొన్ని టెంపుల్స్ పనిచేస్తుంటారు మా ఊళ్ళో, నాకు బాగా అనుభవం. పూజారులు మంత్రాన్ని పెట్టే పూజారులు ఎలా చెప్పేస్తారు. అంటే ఇవాళ వారు మంత్రోచ్చరణ చేస్తుంటే లోపల అంత ప్లెజెంట్గా ఉందంటే దేవుని మీద దృష్టి ఉంది. మంచి పూజారులు ఉన్నారు, మంచి కమిటీ ఉంది, మంచి అధికారులు ఉన్నారు, మంచి భక్తులు ఉన్నారు. ఈ జనధనాభివృద్ధి చెందాలని మనస్ఫూర్తి కోరుకున్నాను. నేను ఎమ్మెల్యే గారితో నేను మాట్లాడే ఫోన్ చేసి నేను గుడికి వస్తున్నాయ్యా, మా ఇద్దరు బాగా క్లోజు, ఎమ్మెల్యే గారు మేము క్లోజ్ కొడతాం. గుడికి వస్తానంటే నేను లేదు, ఇక్కడ ఢిల్లీ వెళ్ళారు అర్థం, అందుకే గెస్ట్ల కోసం లేదు అన్నీ చెప్తారని చెప్పారు. రావడం జరిగింది. ఎమ్మెల్యే గారు కూడా మంచిగా తీసుకెళ్తున్నారు, మంచిగా వచ్చి కాబట్టి ఇది జనధనాభివృద్ధి చెందాలని. ఇటువంటి టెంపుల్స్కి ప్రభుత్వంలో డబ్బుకి లోటు ఉండదు. నేను ఇవాళ మీకు ప్రస్తావన చెప్తాను. దీని అభివృద్ధి కోసం నేను ఒక భక్తుడిగా నా తాలూకు సహకారం ఎప్పుడూ ఉంటుంది మీకు అని చెప్పి ఈ కమిటీ వాళ్ళకి మాటిస్తూ ఆ స్వామివారి ఆశీర్వాదం భక్తులందరి మీద, భక్తుల మీద కాదు రాష్ట్రం మీద, ఈ దేశం అభివృద్ధి చెందాలా, ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలా, మన ప్రాంతం అభివృద్ధి చెందాలా, ఆ స్వామివారి ఆశీర్వాదం మనందరికీ ఉండాలని చెప్పి మీ ద్వారా అందరికీ. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ నెల 11వ తారీఖున ప్రకాశం జిల్లాలోని కనిగిరి నియోజకవర్గం పీసీపల్లికి రానున్నారు. ఈ నేపథ్యంలో పీసీపల్లి మండలం గుంటూరు లింగనపాలెం గ్రామంలో ఏర్పాటు చేసిన మైక్రో, స్మాల్, మీడియం ఎంటర్ప్రైజెస్ పార్కును సీఎం ప్రారంభించనున్నారు. ముఖ్యమంత్రి పర్యటన ఖరారు కావడంతో జిల్లా అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. సీఎం పర్యటన ఏర్పాట్లలో కలెక్టర్ పి రాజాబాబు, జిల్లా అధికారులు నిమగ్నమయ్యారు. ఎంఎస్ఎంఈ పార్క్ నిర్మాణంతో సూక్ష్మ, చిన్న తరహా పారిశ్రామికవేత్తలకు కూడా ప్రయోజనం చేకూరనుంది. సీఎం పర్యటన నేపథ్యంలో రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి, కలెక్టర్ పి రాజబాబు, కనిగిరి ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి హెలీప్యాడ్ నిర్మాణం, సభాస్థలి, ఇతర ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా కనిగిరి ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి మాట్లాడుతూ
ఎంఎస్ఎంఈ పార్కు వలన సూక్ష్మ చిన్న తరహా పరిశ్రమ ఈ ప్రాంతానికి రావడం జరుగుతుంది. పారిశ్రామికవేత్తలకు, నిరుద్యోగులకు, ఈ ప్రాంత ప్రజలకు ప్రయోజనం చేకూరనుంది. గతంలో నారా లోకేష్ ఈ ప్రాంతాల్లో రిలయన్స్ బయోగ్యాస్ ప్రాజెక్టు ప్రారంభించారని తెలిపారు. వెనుకబడిన ఈ ప్రాంత అభివృద్ధి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంటుందని తెలిపారు. ఈ చిన్న తరహా పరిశ్రమల వలన అనేక మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని, వలసలు ఆగిపోతాయని తెలిపారు. కనిగిరి నియోజకవర్గం మీద ముఖ్యమంత్రికి అపారమైన ప్రేమ ఉందని తెలిపారు. ఎంఎస్ఎంఈ పార్క్ రాష్ట్రంలో 50 చోట్ల స్థాపిస్తున్నారని, మా ప్రాంతం నుంచి ప్రారంభించడం సంతోషకరంగా ఉందని తెలిపారు. నమస్కారం. ముఖ్యంగా ఈరోజు లక్ష్మక్కపల్లి పంచాయతీ సీసీపల్లి మండలంలోని లింగనపల్లి గ్రామంలో రేపు ముఖ్యమంత్రి గారు 11వ తారీఖున 10:40 ఎంఎస్ఎంఈ పార్క్ ప్రారంభించడానికి రావడం జరుగుతూ ఉంది. మరి వెనకబడ్డ ప్రాంతాన్ని దేశం దృష్టిలో తీసుకువెళ్లాలనే ఉద్దేశంతో ముఖ్యంగా కనిగిరిని ఎంచుకోవడం జరిగింది. ఇక్కడి నుంచే మిగతా 49 పార్క్స్ కూడా వర్చువల్గా ప్రారంభించడం జరుగుతూ ఉంది. ఇది ప్రాంత ప్రజలకు ఎన్డీఏ కూటమి ద్వారా జరుగుతున్న మేలుగా భావిస్తూ భవిష్యత్తులో ఇక్కడ మంచి మంచి కంపెనీలు వచ్చి ఏదైతే వలసలు నివారించాలనే ఒక ఉద్దేశంతోనే యువగలంలో ఆ యువ నాయకుడు నారా లోకేష్ గారు వారి ఆదేశం ప్రకారం గతంలో రిలయన్స్ బయోగ్యాస్ ఇండస్ట్రీ వచ్చింది. ఇప్పుడు ఇండస్ట్రియల్ ఎంఎస్ఎంఈ పార్క్ ఇక్కడ ప్రారంభించడం జరుగుతుంది. రాబో రోజుల్లో ఇంకా ఇండస్ట్రీస్ కూడా ఇక్కడ ఎక్కువ పెట్టి రామాయపట్నం పోర్టుకు అనుసంధానంగా మరి ఇప్పుడు పామూరు కూడా రైల్వే స్టేషన్ రాబోతుంది. తద్వారా ఇక్కడ వ్యాపార పరంగా దీన్ని ఇండస్ట్రియల్ హబ్గా చేయాలనేది మా ముఖ్యమంత్రి గారి ఆలోచన తెలియదు. రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేటీకరణ వైపు అడుగులు వేస్తున్న నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న కోటి సంతకాల ప్రజా ఉద్యమంలో భాగంగా బి కోడూరు మండలంలోని మొండెలి గ్రామంలో రచ్చబండ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ పంచాయతీరాజ్ మరియు రూరల్ డెవలప్మెంట్ పోతిరెడ్డి నాగార్జునరెడ్డి, బి కోడూరు ఇన్ఛార్జ్ చిత్తా రవిప్రకాష్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా ప్రచార కమిటీ అధ్యక్షులు రాజు భాష, మండల నాయకులు ఓ ప్రభాకర్ రెడ్డి, మాజీ మండల అధ్యక్షులు రామకృష్ణారెడ్డి, మాధవరెడ్డి, జెడ్పీటీసీ దావీదు, ముత్యాల ప్రసాద్, ఈశ్వర్రెడ్డి, కృష్ణారెడ్డి, జేకే తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన పోతిరెడ్డి నాగార్జునరెడ్డి, రాష్ట్ర ప్రభుత్వం 17 మెడికల్ కళాశాలలను ప్రైవేట్ పరం చేయడానికి ప్రయత్నిస్తోందని, దీనికి వ్యతిరేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు కోటి సంతకాల ఉద్యమం ప్రారంభించామని తెలిపారు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 87,900 కోట్ల వ్యయంతో మెడికల్ కళాశాలను మంజూరు చేసి 5 కళాశాలను పూర్తి చేసి ప్రారంభించారని, మరో 2 పులివెందుల, పలాస కళాశాలలు పూర్తయినా ఎన్నికల కోడ్ కారణంగా ప్రారంభం కాకపోయాయని తెలిపారు. కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ నిర్మాణాలు నిలిచిపోయాయని, చంద్రబాబు ప్రభుత్వం ఆ కళాశాలను తన అనుచరులకు చౌకగా అప్పగించడానికి సిద్ధమైందని ఆయన ఆరోపించారు. ప్రభుత్వ కళాశాలలు ప్రైవేట్ అయితే సామాన్య ప్రజలకు వైద్య, విద్య అందని ద్రాక్షగా మారుతుందని, ఒక్క సీటు కోసం ₹1 కోటి వరకు ఖర్చు చేయాల్సి వస్తోందని హెచ్చరించారు. అలాగే జగన్మోహన్ రెడ్డి పాలనలో ఆరోగ్యశ్రీ పరిధి 1059 రకాల జబ్బుల నుంచి 3,760కి పెరిగిందని, ఒక్కొక్కరికి 25 లక్షల వరకు ఆరోగ్యశ్రీ ప్రయోజనం అందుబాటులోకి వచ్చిందని తెలిపారు. కానీ ప్రస్తుత ప్రభుత్వ కాలంలో ఆరోగ్యశ్రీ నిలిచిపోయిందని, ప్రైవేటు హాస్పిటల్స్కు 4,000 కోట్ల బకాయిలు ఉండటంతో సామాన్యులు చికిత్సకు నోచుకోవడం లేదని విమర్శించారు. కోటి సంతకాలు పూర్తయిన తర్వాత రాష్ట్ర గవర్నర్ను కలిసి ప్రజా నిరసనను తెలియజేసి ప్రభుత్వ మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణను నిలిపివేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున విజ్ఞప్తి చేయనున్నట్లు తెలిపారు. అదేవిధంగా ఫీజు రీంబర్స్మెంట్ అనేది అన్ని కులాల్లో కూడా ఆర్థికంగా వెనుకబడినటువంటి విద్యార్థులు ఉన్నారు. మరి వాళ్ళందరి కోసం ఫీజు రీంబర్స్మెంట్ తెచ్చి మరి ఈ రోజు ఆనాడు అంటే 24లో ఆయన నాటిన మొక్క ఈ రోజు మానే ఈ రోజు సాఫ్ట్వేర్ ఇంజనీర్ బెంగళూరులో మీటింగ్ పెడితే అక్కడ కూడా రాజశేఖర రెడ్డి గారి పుణ్యమని చెప్పారు. నేను అమెరికాలో 10 సార్లు నేను మీటింగ్లు పెడితే అక్కడ సాఫ్ట్వేర్ కూడా ఈ రోజు మేము ఈ స్థాయిలో ఉన్నామంటే అది వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పుణ్యమా అని. అంటే ఆ రోజు ఆయన ఆ విధంగా భావించినారు కాబట్టి ఈరోజు సాఫ్ట్వేర్లు కానీ, డాక్టర్లు కానీ, మరి ఎంబీఏ ఏదైనా పీజీలు కానీ ఎవరు చేసినా కూడా ఆర్థికంగా కుటుంబాల్లో డబ్బులు లేకపోతే వాళ్ళందరూ కూడా
ఈరోజు ఒక ఉన్నత స్థాయిలో ఉన్నారు. మరి అదే విధంగా ఆయన హఠాత్ మరణం చెందిన తర్వాత మరి తండ్రికి తగ్గ తనయుడిగా, తండ్రికి మించిన తనయుడు. తప్పిపోయిన తమ పిల్లలను గంటల వ్యవధిలోనే ప్రకాశం జిల్లా పోలీసులు తిరిగి అప్పగించడం పట్ల ఆ కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా తెలిపిన వివరాల మేరకు కందుకూరు పట్టణంలోని ఓ ప్రైవేట్ స్కూల్లో 8వ తరగతి చదువుతున్న ముగ్గురు చిన్నారులు ఈ నెల 7వ తారీఖున సాయంత్రం ట్యూషన్కి వెళ్లి తిరిగి ఇంటికి రాలేదు. పిల్లలు ఇంటికి చేరకపోవడంతో తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. వెంటనే కందుకూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా పోలీసులు స్పందించి వెంటనే శోధనా చర్యలు చేపట్టారు. డీఎస్పీ సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి పిల్లల కోసం పట్టణం పరిసర ప్రాంతాలలో పాటు బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, సీసీ కెమెరాల ఫుటేజీలను పరిశీలించారు. రాత్రంతా సాగిన పరిశోధనలో పోలీసులు అనకాపల్లి వద్ద ముగ్గురు చిన్నారులను గుర్తించారు. అనంతరం వారిని సురక్షితంగా కందుకూరుకు రప్పించి తల్లిదండ్రులకు అప్పగించారు. డీఎస్పీ మాట్లాడుతూ తల్లిదండ్రుల ఫిర్యాదు అందిన వెంటనే చర్యలు చేపట్టాం. బృందాల సమన్వయంతోనే పనిచేయడంతో చిన్నారులను క్షేమంగా రక్షించగలిగామని తెలిపారు. పిల్లల భద్రత కోసం తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. తెలియదని చెప్పేసి టౌన్ పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. దీని మీద ఇమీడియట్గా యాక్షన్ అనేది తీసుకొని అది ఇమీడియట్గా ఇన్ఫర్మేషన్, ఎందుకంటే ముగ్గురు పిల్లలు, మైనర్ పిల్లలు ఇటు వెళ్ళారో తెలియదు అనే విషయం మీద ఇమీడియట్గా ఈ ఇన్ఫర్మేషన్ని అలాగే టౌన్ ఎస్ఐ సిఏ గారు నాకు తెలియజేశారు. అలాగే మన నెల్లూరు ఎస్పీ గారు శ్రీమతి అజిత వేగండ్ల ఐపీఎస్ గారికి కూడా తెలియజేసి ఇమీడియట్గా మేడం గారి ఆదేశాల మేరకు 2 టీమ్స్ని ఏర్పాటు చేయడం జరిగింది. సిఏ గారు అన్వర్ భాష, అలాగే టౌన్ ఎస్ఐ నాగరాజు ఆధ్వర్యంలో 2 టీములను ఏర్పాటు చేసి మళ్ళీ 8:30 ఆ ప్రాంతంలో అనకాపల్లిలో ట్రేస్ చేయడం జరిగింది. అనకాపల్లిలో ఆర్పిఎఫ్ వాళ్ళ ఆధ్వర్యంలో వాళ్ళని ట్రేస్ చేసి వాళ్ళని అనకాపల్లి పోలీస్ స్టేషన్లో అనకాపల్లిలో పెట్టడం జరిగింది. దీంట్లో ఇమీడియట్గా జర్నీలో ఉన్నటువంటి టౌన్ ఎస్ఐ గారు అనకాపల్లి వెళ్ళి అక్కడి నుంచి పిల్లలందరినీ కూడా ముగ్గురిని కూడా తీసుకురావడం జరిగింది. నైట్ టైం తెల్లవారుజామున 1 గంటకి తీసుకురావడం జరిగింది. ఇది మైనర్ పిల్లలు, అలాగే ఎలాంటి క్లూ లేకుండా మరి వర్కౌట్ చేసి వాళ్ళ అందరినీ కూడా 9 గంటల్లో వాళ్ళని ట్రేస్ చేసి పిల్లల్ని అనకాపల్లి నుంచి తీసుకుని వచ్చినటువంటి ఈ టీమ్స్ 2 టీమ్స్ వర్కౌట్ నైట్ అంతా వర్క్ చేసిన. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు కోర్టు ప్రాంగణంలో జాతీయ న్యాయవాది దినోత్సవాన్ని నేషనల్ లీగల్ సర్వీస్ డే పురస్కరించుకుని జిల్లా న్యాయ సేవా సాధికార భవనంలో ఘనంగా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి న్యాయమూర్తులు, న్యాయవాదులు మరియు పోలీసు ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏలూరు జిల్లా అదనపు ఎస్పీ ఎన్ సూర్యచంద్రరావు జాతీయ న్యాయ సేవా దినోత్సవం యొక్క ప్రాముఖ్యతను గురించి వివరిస్తూ కీలక సందేశాన్ని ఇచ్చారు. సమాన న్యాయం భారత రాజ్యాంగంలోని 39A అధికరణం దేశంలోని ప్రతి పౌరుడికి న్యాయం అందుబాటులో ఉండాలని, ఆర్థిక లేదా ఇతర బలహీనతల కారణంగా ఎవరికి న్యాయం అందకుండా పోకూడదని ఆయన అన్నారు. ఈ లక్ష్యాన్ని సాధించడానికి 1995లో న్యాయ సేవల అధికరణ చట్టం లీగల్ సర్వీసెస్ అథారిటీస్ యాక్ట్ అమలులోకి వచ్చిందని వారు తెలిపారు. ప్రతి సంవత్సరం నవంబర్ 9వ తారీఖున ఈ చట్టం ప్రారంభమైన రోజును పురస్కరించుకుని జాతీయ న్యాయ సేవా దినోత్సవంగా జరుపుకుంటారని న్యాయమూర్తి తెలిపారు. ఈ దినోత్సవం యొక్క ముఖ్య ఉద్దేశం పేదలు, బలహీన వర్గాలు, మహిళలు, పిల్లలు మరియు అణగారిన వర్గాల వారికి ఉచిత న్యాయ సహాయం గురించి అవగాహన కల్పించడమని వారు సూచించారు. చట్టాన్ని అమలు చేసే సంస్థగా పోలీసులు న్యాయ వ్యవస్థకు మరియు సామాన్య ప్రజలకు మధ్య వారధిగా పనిచేస్తోందని, ఎటువంటి ఆర్థిక స్తోమత లేని వ్యక్తికి కూడా న్యాయ సేవలు అందించడానికి న్యాయ సేవా సాధికార సంస్థలు సిద్ధంగా ఉన్నాయనే భరోసాను ప్రజలకు ఇవ్వడం పోలీసుల బాధ్యత. ప్రజలు తమ చట్టపరమైన హక్కులను, ఉచిత న్యాయ సహాయం పొందే విధానాలను తెలుసుకోవాలని, తద్వారా న్యాయం పొందడానికి ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని ఆయన ఈ సందర్భంగా సమావేశమునకు హాజరైన అధికారులకు తెలియజేశారు. ఈ కార్యక్రమం న్యాయ వ్యవస్థ, పోలీసులు మరియు ప్రజల భాగస్వామ్యం యొక్క ప్రాముఖ్యత అని వారు తెలియజేశారు. ఈ కార్యక్రమానికి ఏలూరు న్యాయవాదులు, ఏలూరు 3 టౌన్ ఇన్స్పెక్టర్ కోటేశ్వరరావు మరియు ప్రజలు, ఆటో యూనియన్ సభ్యులు పాల్గొన్నారు. ఒక వ్యక్తి అమలు తీసుకోవచ్చు. ఎవరికి ఉంది ఉద్దేశం ఏంటంటే, ప్రధాన ఉద్దేశం ఏంటంటే 100 మంది దోషులు
వదిలేసినా పర్వాలేదు కానీ ఒక నిర్దోషికి శిక్ష పడకూడదు అనే కాన్సెప్ట్. అలాగే పేదరికం మీకు న్యాయాన్ని మీరు పొందడానికి పేదరికం అడ్డు రాకూడదు. అలాగే ఒక చిన్నపిల్లలని ఒక ఏదో వివక్షతతోటి వాళ్ళని శిక్షించకూడదు, వాళ్ళకి కూడా న్యాయ సహాయం ఇవ్వాలి. అలాగే సీనియర్ సిటిజన్స్ కూడా ఇవ్వాలి. మీకు చాలా మందికి తెలియదు, ఆటో డ్రైవర్స్ ఉన్నారు, ఇక్కడ పడుతున్నారు, ఒక కేసు మీ మీద పెడతారు, మీరు కోర్టులో నిలబెడుతున్నప్పుడు మీ తరపున ఆడేటప్పుడు మనం ఏమనుకున్నామంటే చాలా మందికి ఇది అవేర్నెస్ సరిగ్గా లేకపోతే మనం కూడా ఒక చట్టం, అది మీకు తెలుసో తెలీదో నాకు తెలియదు, కానీ అది అనార్గనైజ్డ్ సోషల్ సెక్యూరిటీ యాక్ట్ అంటారు. దాన్ని అనార్గనైజ్డ్ వర్కర్స్ సోషల్ సెక్యూరిటీ యాక్ట్. అది మీకు ఉపయోగపడుతుంది. కొన్ని స్టేట్లు, ఒక్కొక్క స్టేట్ ఒక్కొక్క రిఫార్మ్స్ చేస్తున్నాయి. ఆటో డ్రైవర్స్కి నెలకు 15,000 ఇవ్వండి అని ఒకటి, మీ సేవలో అని ఒకటి, ఓనీ ఆటో అని ఒకటి, ఇలా రకరకాలైనటువంటి స్కీములు పడుతున్నాయి. కానీ అవి సరిగ్గా వాళ్ళకి అందుబాటులో లేవు, వాళ్ళకి అవి పెద్ద ఉపయోగకరంగా లేవు. కనుక గవర్నమెంట్ వాళ్ళు మీ గురించి ఆలోచిస్తుంది. ఇంకా ఏం చేయాలి, యాక్సిడెంట్ని ఎలా నిరోధించాలి, వాళ్ళకి సరైన జీతం లేదు, సరైన డబ్బులు లేవు, వాళ్ళ కుటుంబాన్ని వాళ్ళని రక్షించుకోవడం ఎలా చేయాలి అనేది ఆలోచిస్తుంది. అనకాపల్లి జిల్లా బుచ్చయ్యపేట మండలంలోని పలు ప్రాంతాలలో మట్టి త్రవ్వకాల అక్రమార్కులకు అడ్డాగా మారాయి. బుచ్చయ్యపేట మండలం తైపురం గ్రామ పంచాయతీ రెవెన్యూలో అడ్డు అదుపు లేకుండా గ్రావెల్స్ అక్రమ తవ్వకాలు చేపడుతున్నా పట్టించుకునేవారు లేకపోవడంతో విచ్చలవిడిగా ప్రైవేటు లేఅవుట్లకు గ్రావెల్ తరలిపోతుంది. రెవెన్యూ అధికారులు గాని, విజిలెన్స్ అధికారులు గాని ఇటువైపు కన్నెత్తి కూడా చూడటం లేదని విమర్శలు వినిపిస్తున్నాయి. స్థానికంగా గ్రావెల్స్ మాఫియాకు రాజకీయ అండదండలు పుష్కలంగా ఉండటంతో చెలరేగిపోతున్న చెప్పుకుంటున్నారు. వ్యవహారం మొత్తం కూటమి ఎమ్మెల్యే ప్రధాన అనుచరుడి కనుసన్నల్లోనే జరుగుతోందన్నది గుసగుసలు కూడా వినిపిస్తున్నాయి. రాజం గ్రామానికి చెందిన అల్లవరపు రత్నప్రసాద్ కి గతంలో ప్రభుత్వం ద్వారా మంజూరైన తైపురం రెవెన్యూలో సర్వే నంబర్ 243/2లో గల డి ఫార్మ్ భూమిలో తన అనుమతి లేకుండా నీలకంఠాపురం గ్రామానికి చెందిన వ్యక్తి లేఅవుట్ నిర్మాణం కొరకు విచ్చలవిడిగా గ్రావెల్ తరలించకపోతున్నారని, ఏమని అడిగితే తమకు ఎమ్మెల్యే చెప్పారని, మైనింగ్ వాళ్ళు చెప్పారని చెబుతూ బెదిరిస్తున్నారని, రాజంకి చెందిన ఓ వ్యక్తికి చెందినటువంటి జేసీబీల ద్వారా ట్రాక్టర్ల సహాయంతో గ్రావెల్స్ అక్రమంగా తరలిపోతున్నారని, తనకు స్థానికంగా బలం లేదని కారణంతోనే ఇంత దౌర్జన్యానికి గ్రావెల్ తరలించిపోతున్నారని, స్థానిక ఎమ్మెల్యే దృష్టికి ఈ సమస్య తీసుకెళ్తానని, ప్రభుత్వ అధికారులు తన ఆస్తికి రక్షణ కల్పించాలని కోరారు. చెప్పారు, ఎమ్మెల్యే గారు చెప్పారు అని అంటున్నారు. ఎమ్మెల్యే గారు అన్న మాకు ఇష్టమే, కానీ ఇలా చెప్పరు కదా. ఆయన ఎవరు పట్టుకెళ్తున్నారండి? రాజం నుంచి అప్పనపల్లి గంట శ్రీను ఇవన్నీ కలిపి దౌర్జన్యంగా పట్టుకెళ్తారు. నీలగంఠపురం సొంత ఇంటి నిర్మాణాలకి అట్లకి పట్టుకెళ్తారు. రెవెన్యూ ఎందులో వస్తుంది? రెవెన్యూ ఇది తైపురం రెవెన్యూ మీద వస్తుంది. 243/2. ఎవరు పట్టుకెళ్తున్నారు? రాజా నుంచి ట్రాక్టర్ డ్రైవర్లను ఎవరు తీపిస్తున్నారు? ఎవరంటే నీలకంఠపురం అంటండి. ఎవరంటే తెలియదు. ఇంట్లోకి లేఅవుట్లకి, ఇంటి నిర్మాణాలు కొప్పుకోవడానికి మా తాలూకు పర్మిషన్ లేదు, ఏమీ లేదు, మాకు కనీసం ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. అడిగితే ఏదో చేద్దాం. నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట నియోజకవర్గ పరిధిలోని మన్ననూరు గ్రామ మహిళలు ఆందోళనకు దిగారు. ఆమ్రాబాద్ మండలం శ్రీశైలం హైదరాబాద్ రహదారిపై ఉన్న మన్ననూరు గ్రామంలో ఆర్టీసీ బస్సులు నిలపడం లేదని, దీంతో ప్రయాణికుడి ఇబ్బందులు పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. మహిళలు కనిపిస్తే ఉద్దేశపూర్వకంగానే ఉచితమనే నిర్లక్ష్యంతో బస్సులు ఆపడం లేదని డ్రైవర్లు, కండక్టర్లపై ఆరోపణలు చేశారు. కాబట్టి ముఖ్యమంత్రి జోక్యం చేసుకుని మహిళలకు ఫ్రీ బస్సు పథకాన్ని ఎత్తివేయాలని, అప్పుడైనా ఈ స్టేజీ వద్ద బస్సులు నిలుపుతారేమోనని వారు తెలిపారు. భగవంతుడి దగ్గరకు వస్తే మాకు మైండ్ రిలీఫ్ అయితే మేము వస్తున్నాము. కాకపోతే మాకు బస్సులు చాలా ఇబ్బంది పెడుతున్నారు. దయచేసి మన మంత్రి పదవి ఎంతమంది మంత్రులు అయితే నాకైతే తెలియదు. అందరికీ ఒక విన్నపము, ఫ్రీ బస్సు తీసేయండి, మాకు ఒక మంచి చేయండి.
ఇబ్బంది పెట్టద్దు. ఆరోగ్యం బాగున్న వాళ్ళు ఉన్నారు, ఆరోగ్యం బాగాలేని వాళ్ళు ఉన్నారు. అందు గురించి దయచేసి ఫ్రీ బస్సు తీసేసి డబ్బులు పోయినా సరే కానీ మాకు మంచి సేవ ఇవ్వండి. జల్సాలకు అలవాటు పడి దొంగతనాలు చేస్తున్న 5గురు సభ్యులు గల దొంగల ముఠాను కాటారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. శనివారం రాత్రి జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారంలోని తన కార్యాలయంలో డీఎస్పీ సూర్యనారాయణ వివరాలు వెల్లడించారు. తక్కువ ధరకు బంగారం ఇప్పిస్తామని నమ్మబలుకుతూ కాటారంలో ఓ సూపర్ మార్కెట్ యాజమానిని ఆర్థికంగా మోసం చేసి మరియు కాటారం మండలంలో పరిధిలోని నస్తూరుపల్లి వద్ద ఓ వ్యక్తిపై భౌతికంగా దాడి చేసి దారి దోపిడీకి పాల్పడ్డ వారిని పట్టుకునేందుకు జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎస్పీ కిరణ్ ఖరే ఆదేశాలతో ప్రత్యేక బృందాలుగా గాలింపు చర్యలు చేపట్టామన్నారు. శనివారం రాత్రి కాటారం మండల పరిధిలోని చింతకాని గ్రామ శివారులో 5గురు వ్యక్తులు, 2 యువకులు, 3 మహిళలు కాటారం నుంచి మేడారం వైపు వెళ్తూ అనుమానాస్పదంగా కనిపించడంతో వారిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించగా సూపర్ మార్కెట్ యాజమానితో పాటు ఓ వ్యక్తిపై భౌతిక దాడి చేసి దారి దోపిడీ చేసింది తామేనని నిందితులు ఒప్పుకున్నారు. ఈ నేరాలు చేసిన వారిలో ప్రకాశం జిల్లాకు చెందిన రాజు సోలంకి, నాగపూర్కు చెందిన పుణ్యభాల బాలచందర్ రాథోడ్, మీనా పుణ్య రాథోడ్, మహారాష్ట్ర కారిగావ్కు చెందిన శాంతి, విజయ సోలంకి, స్వప్న ఈశ్వర్ సోలంకి ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. పోలీసులు వారిని అరెస్టు చేసి నిందితుల నుంచి 3,48,000 రూపాయల నగదును, 6 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసును ఛేదించిన కాటారం సీఐ ఈ ఊరి నాగార్జునరావు, ఎస్ఐ ఆకుల శ్రీనివాస్, ఎస్ఐ జక్కుల మహేష్, హెడ్ కానిస్టేబుల్ ప్రవీణ్, కానిస్టేబుల్లు రాజు, నాగరాజు, రామారావు, జంపన్న, ఐటీ కోర్ వేణుగోపాల్ను జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎస్పీ అభినందించారని డీఎస్పీ తెలిపారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ కాటారం సబ్ డివిజన్ ప్రజలు ఎవరూ దొంగల, మోసగాళ్ల బారిన పడవద్దని, ప్రజలు అప్రమత్తంగా వ్యవహరించాలని పేర్కొన్నారు. అలాగే ఎలాంటి సమస్యలు ఉన్నా పోలీసు దృష్టికి తీసుకురావాలని కోరారు. సూపర్ మార్కెట్ యజమాని దగ్గరికి ఈ విధంగా అప్రోచ్ అయ్యి వారు ఈ యొక్క మేము అమ్ముతామని చెప్పి అప్రోచ్ కావడంతో అతను ఆశపడి వారికి 10 లక్షల రూపాయలు ముట్ట చెప్పడం జరిగింది. తర్వాత వ్యాపారి దాన్ని చెక్ చేసుకుంటే నకిలీ బంగారం అని తేలింది. దాంతో ఇచ్చిన కంప్లైంట్ మీద మనం కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. ఆ కేసు ఇన్వెస్టిగేషన్లో భాగంగా గౌరవ ఎస్పీ గారు, తర్వాత ఓఎల్జీ భూపాలపల్లి గారి ఆదేశాల మేరకు మన ప్రత్యేకంగా ఒక టీంని ఏర్పాటు చేసి ఈ యొక్క ఇంటర్స్టేట్ గ్యాంగ్ని పట్టుకోవడానికి మనం కృషి చేయడం జరిగింది. దానిలో భాగంగా గ్యాంగ్కి సంబంధించినటువంటి 5 వ్యక్తుల్ని ఈరోజు మనం అరెస్ట్ చేయడం జరిగింది. వారు అఫెన్స్ చేస్తూ వెళ్ళిపోతూ మరొక వ్యక్తి మీద భౌతిక దాడి చేసి అతని వద్ద నుంచి కూడా కొంత నగదు, తర్వాత సెల్ ఫోన్ని తస్కరించడం జరిగింది. దీనికి సంబంధించి మనం అరెస్ట్ చేసినటువంటి ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి రాజు సోలంకి, తర్వాత నాగపూర్ చెందిన పుణ్యపాల ఈశ్వర్ సోలంకి, అలాగే మన బాలచంద్ర రాథోడ్, మీనా పుణ్య రాథోడ్, వీళ్ళందరూ కూడా మహారాష్ట్రకు చెందిన వారు. తర్వాత శాంతి విజయ్ సోలంకి, వీళ్ళందరూ కూడా మనకి ఈరోజు పట్టుకోవడం జరిగింది. వీరి వద్ద నుండి మనం 3,48,000 రూపాయలు. పార్వతీపురం మన్యం జిల్లా కురుపం మండల మొండంకల్లు సమీపంలో కొండబారెడి వద్ద భారీ వృక్షం నేటి ఉదయం ఒక్కసారిగా నేల కొరిగింది. స్థానికులు తెలిపిన వివరాల మేరకు ఓ భారీ వృక్షం ఉదయాన్నే ఒక్కసారిగా ప్రధాన రహదారిపైకి పడిపోయిందన్నారు. అయితే ఆ సమయంలో అటువైపుగా వాహనాలు వెళ్లకపోవడంతో పెను ప్రమాదం తప్పిందన్నారు. ఉదయం ఇదే మార్గంలో 2 ఆర్టీసీ బస్సులు కూడా వెళ్తాయని, అవి వెళ్లిన తర్వాత ఈ సంఘటన జరగడంతో ట్రాఫిక్తో పాటు ప్రమాదం తప్పిందన్నారు. రహదారి మధ్యలో చెట్టు పడిపోవడంతో పలు గ్రామాలకు వాహనాల రాకపోకలు నిలిచిపోవడంతో పాఠశాలలకు, కార్యాలయాలకు వెళ్లవలసిన ఉపాధ్యాయులు, ఉద్యోగస్తులు నానా అవస్థలు పడ్డారు. ఇలా కష్టం, ఇలా అలాగైతే కష్టం ఈజీ, ఇలా కష్టం, ఇలాగైతే పైన నుంచి ఈజీ లేదు కానీ పర్వాలేదు, ఇలాగైతే ఇద్దరైతే తోసేవచ్చు.
మొదటి చూడు. పవిత్ర కార్తీక మాసం 3వ సోమవారం పర్వదినాన్ని పురస్కరించుకుని నియోజకవర్గంలోని శైవ క్షేత్రాలని భక్త జనసంద్రంగా మారాయి. ముక్కంటిని దర్శించుకునేందుకు తరలివచ్చిన భక్త కోటితో ఓం నమ శివాయ మంత్రం అన్ని ఆలయాలలో ప్రతిధ్వనించింది. అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట మండలంలోని పులివెల శ్రీ ఉమా కొప్పేశ్వర స్వామి దేవాలయం వైభవం ఈరోజు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. వేకువజాము నుంచే పెద్ద సంఖ్యలో భక్తులు ఆలయానికి చేరుకుని శివయ్యకు పంచామృతాలతో విశేష అభిషేకాలు నిర్వహించి ప్రత్యేక పూజా కార్యక్రమాలలో పాల్గొన్నారు. మహిళా భక్తులు భక్తి శ్రద్ధలతో ఆలయ ప్రాంగణంలో కార్తీక దీపాలను వెలిగించి వారి మొక్కులను తీర్చుకున్నారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఆలయ ఈవో పి కామేశ్వరరావు పర్యవేక్షణలో సిబ్బంది ఎలాంటి తోపులాటలు జరగకుండా సులువుగా దర్శనం లభించేలాగా ప్రత్యేక క్యూలైన్లు ఏర్పాటు చేసి పటిష్టమైన సేవలు అందించారు. భక్తుల సహకారంతో ఏర్పాటు చేసిన నెల రోజుల ప్రసాద వితరణ కార్యక్రమం తోట వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో నిరాటంకంగా కొనసాగుతోంది. రావా తల్లి, మీరు కబాబా నడితే వెనకాల ముందుకు వస్తారు. రావాలండి అమ్మ, రావాలి తల్లి, వెనక్కి తిరగండి అమ్మ, జారిపోతారు. తెలుసు రోజు వస్తారని రావడం ముందుకు వస్తారండి. ఇవి ఇప్పటి బులెటిన్ డీటెయిల్స్. నెక్స్ట్ బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ 1TV న్యూస్.